ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం మీకా గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి 20వ వచనం వరకు. ఈ పాఠంతో మీకా గ్రంథం ముగించబడుతుంది. మీకా ప్రవక్త ప్రవచనాలు నాడు నేడు విశ్వాసులకు ఎంతో అమూల్యమైనవి. మీకా 7వ అధ్యాయం 10వ వచనం నుండి సావధానంగా వినండి. నా శత్రువు దానిని అనగా యెహోవా నీతిని చూస్తాడు. నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని నాతో అన్నది అవమానమునందుతుంది. అది నా కండ్లకు కనపడుతుంది. ఇప్పుడది వీధిలోనున్న బురద వలె తొక్కబడుతుంది. నీ గోడలు మరల కట్టించే దినము వస్తున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఈజిప్టు దేశపు పట్టణముల నుండి, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు ఉన్న ప్రదేశముల నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ వద్దకు వస్తారు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడవుతుంది. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించే నీ స్వాస్థ్యపు వారిని మేపు. బాషానులో గిలాదులో వారు పూర్వకాలమున మేసినట్లే మేస్తారు. ఈజిప్టు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతాలను కనపరుస్తాను. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుంటారు. వారి చెవులు చెవుడిక్కిపోతాయి. సర్పములాగున వారు మన్ను నాకుతారు. భూమి మీద ప్రాకి పురుగుల వలె తమ ఎరువులలో నుండి వణుకుతూ ప్రాకి నడుస్తారు. మన దేవుడైన యెహోవా వద్దకు భయపడుతూ వస్తారు. నిన్ను బట్టి భయము నొందుతారు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచుకోడు. ఆయన మరల మన యందు జాలిపడతాడు. మన దోషములను అణచివేస్తాడు. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేస్తావు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహిస్తావు. శ్రోతలు వింటున్నారా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ప్రజలను హింసించే శత్రువులున్నారు. నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని అడుగుతారు. అయితే ఒకానొక రోజున దేవుని ప్రజలను అవమానించే వారికే అవమానం. దేవుని ప్రజలపై బురద చల్లేవారే బురదలో త్రొక్కబడతారు. దేవుడు అష్షూరును బబులోనును తన సాధనముగా వాడుకొని తన ప్రజలైన యూదాను ఇశ్రాయేలును వారి చేతికి అప్పగించాడు. అంతమాత్రాన వారు గర్వించి ఇదంతా తమ పరాక్రమమే అని విర్రవీగి మరీ అతిగా ప్రవర్తిస్తారా? అందుకై దేవుడు వారిని శిక్షిస్తాడు. ఏ దేశమైనా ఏ జాతి అయినా దేవుని నామమును దూషిస్తే వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఈ సత్యం చరిత్ర మనకు నేర్పే పాఠం. దేవుని ప్రజలకు శత్రువులు దేవునికి శత్రువులవుతున్నారు. శత్రువు చూస్తూ ఉండగానే దేవుని ప్రజలు తిరిగి హెచ్చించబడతారు.
దావీదు 23వ కీర్తనలో గానం చేశాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనపు బల్ల సిద్ధం చేశావు. శత్రువులను కూడా ప్రేమించే దేవునికి కావాలని వారు వ్యతిరేకమైతే వారి నాశనానికి వారే బాధ్యులు. దేవుని ప్రేమను కాదంటే మానవతకు మనుగడే లేదు. దావీదును శత్రువులు అడిగారు, నీ దేవుడేమయ్యాడు? అలాంటి మాటలతో వారు దినమెల్లా దావీదు ఎముకలు విరిచారు. అందరూ దేవుని ప్రేమకు పాత్రులే. దేవునికి స్తోత్రం. హామాను మొర్దెకై వృత్తాంతం మనమెరుగుదుము. హామాను మొర్దెకైని అవమానించాలని తానే అవమానం పాలయ్యాడు. తానే స్వయంగా మొర్దెకైని సన్మానించాల్సి వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలు దేవుని రాజ్యమందు హెచ్చించబడుతూ ఉంటే వారిని హింసించిన వారి మధ్య ఏడుపు, పండ్లు కొరకటం వినబడతాయి. దావీదు కన్నీళ్లే అతనికి అన్నపానములయ్యాయి. దేవుని కుమారుడైన యేసును కూడా సిలువ వేస్తూ, నీ దేవుడేడి? ఉంటే వచ్చి నిన్ను కాపాడతాడా? కాపాడమను అంటూ శత్రువులు వెటకారంగా మాట్లాడారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం, దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవే దేవుని కుమారుడవైతే శిలువ మీది నుండి దిగు అని చెబుతూ ఆయనను దూషించారు. యేసు ప్రేమ ఏమన్నది? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. సామెతలు 21వ అధ్యాయం 24వ వచనం, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తిస్తాడు. శత్రువా, నీవే బురదలో తొక్కబడతావు. దేవుని తీర్పు న్యాయమైనది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలోని హతసాక్షుల గీతం మీరు వినలేదా? నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకుండా ఉంటావు? మీకా 7వ అధ్యాయం 11, 12 వచనాలలో పునరుద్ధరణ నిరీక్షణను మీకా వ్యక్తం చేస్తూ అన్నాడు, నీ గోడలు తిరిగి కట్టబడతాయి, నీ సరిహద్దు విశాలమవుతుంది. అష్షూరు, ఈజిప్టు, యూఫ్రటీసు నదీ తీరం పర్యంతం ఆయా సముద్రాల మధ్య దేశాలు అందలి ప్రజలు నీ వద్దకు వస్తారు. ఇశ్రాయేలుకు మంచి రోజులొస్తాయి. యెరూషలేము మళ్లీ పునర్నిర్మాణమవుతుంది. ప్రజలు తమ దేశానికి మరలి రావటమే కాదు, తమ దేవుని వద్దకు తిరిగి వస్తారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం, తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు, కందకములు మరల కట్టబడతాయి. అయితే మరొక ఆలయమున్నది, అది పరమ యెరూషలేము. దాని నిర్మాత, శిల్పి దేవుడే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతూ ఉన్నారు. జకర్యా 4వ అధ్యాయం 7వ వచనం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది అని దేవుడంటున్నాడు. ఆయా దేశాలలో చెదరిపోయిన దేవుని ప్రజలు తిరిగి సమకూర్చబడతారు. అందరూ క్రీస్తునందు ఒకే శరీరమవుతారు. ఇదే ఆధ్యాత్మిక మహామందిరం. 13వ వచనం, దేశ నివాసులు చేసిన క్రియలను బట్టే దేశం పాడవుతుంది. ఇది వారి స్వయంకృతాపరాధం. హోషియా 13:9, దేవుడన్నాడు, ఇశ్రాయేలు, నీకు సహాయకర్తనైన నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకుంటున్నావు. ఏది ఏమైనా చరిత్రలో దేవుని చిత్తమే తప్పక నెరవేరుతుంది. దేవుని ప్రజల జాతీయ చరిత్రకు, వారి వ్యక్తిగత జీవితాలకు యేసే దేవుడు. ఆయనే తీర్పరి. ఆయన సింహాసనాసీనుడు. దేవుని ఎరగని వారికి ఆయన పద్ధతులు అర్థం కావు. దేవుని నీతిని లోకం ఎరగదు. దేవుని జాతిని నిర్మూలం చేయాలనుకున్న వారికి తీర్పు దినం ఒకటి ఉన్నది.
మీకా ఈ ప్రవచనాలు పలికినప్పుడు ఇంకా అష్షూరు రాలేదు, దండెత్తలేదు. ఇది ప్రవచనం. ఇశ్రాయేలు ద్రాక్ష తోట అయితే దాని చుట్టూరా ఉన్న గోడలు కూలిపోతాయని ప్రవచనం. అసలు ఈ ఇశ్రాయేలు జాతి ఈజిప్టులోనే ఆవిర్భవించింది. శ్రమల మధ్య పుట్టింది ఈ జాతి. ఆ తరువాత దేవుడు వారిని పాలస్తీనాకు తెచ్చాడు. వారికి ధర్మశాస్త్రమిచ్చాడు. ఆ జాతిని లోకంలోని జాతులన్నిటి నుండి దేవుడు ప్రత్యేకించాడు. అన్యజాతులతో వీరు వియ్యమందకూడదు, ఇచ్చిపుచ్చుకోకూడదు, లావాదేవీలు వారితో పెట్టుకోకూడదు. అయితే వీరు తమ పాపాల కారణంగా అష్షూరు, బబులోను దేశాలకు చెరగొనిపోబడ్డారు. ఇది దేవుని క్రమశిక్షణాత్మక చర్య. అయితే వీరెక్కడ ఉన్నా వీరు దేవుని ప్రజలే. వీరి గత చరిత్ర దేవుని విమోచనాత్మక కృపకు సజీవ సాక్ష్యం. చెరలో ఉన్నప్పుడు గాని, చెర నుండి విడుదలై వచ్చినప్పుడు గాని ఇశ్రాయేలు జాతికి, లోకానికి ఇవ్వదగిన సందేశమున్నది. అదే వీరి ప్రత్యేకత. సుదూర భవిష్యత్తులో మెస్సియా వచ్చి 1000 ఏండ్లు ఏలుబడి చేస్తాడు. అప్పుడు వివిధ జాతులు సీయోనుకు వస్తాయి. అదే కేంద్రం. ఆ జాతులలో అష్షూరు కూడా ఉంటుంది. శత్రువులందరూ మిత్రపక్షమవుతారు. అప్పుడు అన్యజాతులు కూడా దేవుని నీతి న్యాయాలను గుర్తిస్తాయి, దేవుణ్ణి మహిమపరుస్తాయి. అప్పుడు అందరూ అనుకుంటారు, దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి వెళ్ళుదాం రండి. ఆయన మనకు బోధిస్తాడు. ఆయన త్రోవలలో మనము నడుచుకుందాము. ఇశ్రాయేలు భూమి, ఇశ్రాయేలు ప్రజలు, భూమి అందలి ప్రజలు జతచేయబడి ఉండడం గొప్ప విశేషం. ఈ రెండిటికి అవినాభావ సంబంధమున్నది. ఈ ఆశీర్వాదానికి ముందు ఇశ్రాయేలు ప్రజలను క్రమశిక్షితులు చేయడానికి దేవుడు పూనుకుంటాడు. ఆయన విధానాలన్నిటిలో నీతి న్యాయములు కనిపిస్తాయి. దేవుని ప్రజలు తమ స్వంత దేశానికే కాదు, తమ దేవుడైన యెహోవా వద్దకు తిరిగి రావాలి. భూగోళ శాస్త్రము, చరిత్ర ఈ రెండూ ఏ విధంగా నెరవేరుతాయో గమనించండి. చరిత్రకు దేవుడు, భూగోళ శాస్త్రానికి కూడా దేవుడే కదా. ఈ పాఠంలో మీకా గ్రంథమందలి చిట్ట చివరి ప్రార్థన ఉంది. నీ చేతి కర్ర తీసుకొని నీ ప్రజలను మేపు. కాపరి తన మందను మేపుతాడు. పచ్చిక గల చోట్లకు, శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు. మీకా 6వ అధ్యాయం 9వ వచనంలో శిక్షను గురించిన వార్తను, అనగా దండమును దేవుడు చేతపట్టుకున్నాడు గాని ఇక్కడ గొర్రెలను మేపే దండం. నీ దుడ్డుకర్ర, దండము నన్ను ఆదరిస్తాయి. 23వ కీర్తన 4వ వచనం. కాపరి దండము 2 విధాలుగా పనిచేస్తుంది. గొర్రెలను కాపాడుతుంది, గొర్రెలను క్రమశిక్షణలో పెంచుతుంది. కాపరి, నీ దండముతో నీ గొర్రెలను మేపు, అనగా మాకు బోధించి ఆధ్యాత్మిక ఆహారం పెట్టు. బాషానులో, గిలాదులో నీ గొర్రెలు పూర్వము మేసినట్లే మేయగోరుతాయి. యొర్దాను నదీ తీరాన, బాషాను, గిలాదు ప్రాంతాలలో మంచి పచ్చిక బయళ్లున్నాయి. మీకా విరిగి నలిగిన హృదయంతో దేవునికి ప్రార్థన చేశాడు. తన పాపాలు, తన జాతి పాపాలు ఒప్పుకున్నాడు. తనను తాను తన జాతితో సంయుక్తపరచుకున్నాడు. ప్రవక్తలందరూ ఇదే విధంగా తమను తాము జాతితో మమేకం చేసుకుని పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. ఒక ప్రవక్తగా తన జాతి పాపాలు తనవే అయినట్లు ప్రతి ప్రవక్త ప్రవచిస్తాడు. దేవుని మూలంగా మాట్లాడుతాడు. మీకా ప్రార్థనకు దేవుడు సత్వరమే జవాబిచ్చాడు. ప్రవక్త దృష్టి మెస్సియా 1000 ఏండ్ల ఏలుబడి మీద కేంద్రీకరించబడింది. యూదులు, ఇశ్రాయేలీయులు తిరిగి రావాలి. దేవుడు తన వారిని సమకూర్చుకుంటాడు. దేవుని కనికరము మితిలేనిది. దేవుని వాక్య సారాంశం సత్యం. ఈజిప్టు నుండి దేవుడు తన ప్రజలను బయటికి రప్పించడం గొప్ప చారిత్రక అద్భుతం. అలాగే బబులోను చెర నుండి వారిని రప్పించడం మరీ గొప్ప అద్భుతం. ఆయన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు.
చరిత్రగతిని మార్చగల దేవుడు, ఏకైక దేవుడు. ఇశ్రాయేలీయులు చేసిన పాపాలకు వారు కొంతకాలం తమ దేశానికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. వారు పరాయి దేశంలో చెరలో ఉండగా దేవుడు వారినేమీ మరిచిపోలేదు. దేవుని వాగ్దానాలు, నిబంధన వారి పట్ల వాస్తవంగా నెరవేరుతాయి. అవి ఎన్నటికీ రద్దు కావు. అలాగే దేవుని బిడ్డ పాపం చేస్తే దేవుని కుటుంబంలో దేవుడు తన బిడ్డను శిక్షిస్తాడు, క్రమశిక్షణకు లోబరుస్తాడు. అంతేగాని విశ్వాసి రక్షణ రద్దు కాదు. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు శిక్షించలేదు. అతడెన్నో ఏండ్లు పందుల మధ్య పందులు తినే పొట్టుతో కడుపు నింపుకున్నాడు. ఆ శిక్ష చాలు. ఇప్పుడు తన కుమారుడు పూర్తిగా తండ్రి క్షమాపణను పొంది ఆనందిస్తున్నాడు. తండ్రి కుమారుడు విందు చేసుకున్నారు. కుమారుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పలేదని తప్పిపోయిన కుమారుని కథ మనకు పాఠం నేర్పుతోంది. ఈ గ్రంథం ముగింపులో మీకా పేరే స్తుతిపాఠంగా చెప్పబడింది. వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? దేవా, నీతో సమానమైన దేవుడెవరున్నారు? నీకు సమానులెవరు? ఈ ప్రశ్నకు జవాబు, యెహోవాతో, యేసు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సమానమైన దేవుడు మరెవరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. నిర్గమకాండం 15:11 ఎర్ర సముద్రం దాటాక వారొక విమోచన గీతము ఆలపించారు. యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేసేవాడవు. నీ వంటివాడెవడు? ద్వితీయోపదేశకాండం 33:26-27 యెషూరును దేవుని పోలినవాడు ఎవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయడానికి ఆకాశవాహనుడై వస్తాడు. మహోన్నతుడై మేఘవాహనుడవుతాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. నిత్యముగా నుండే బాహువులు నీ క్రింద ఉంటాయి. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేస్తాడు. బైబిలులో మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు మన సృష్టికర్త. రోమాపత్రిక 1:21-23 వరకు ఈ దేవుని ప్రత్యక్షాన్ని కోల్పోయిన ప్రజల స్థితి వర్ణించబడింది. వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించనూ లేదు. గాని తమ వాదములందు వ్యర్థులయ్యారు. వారి అవివేక హృదయము అంధకారమయమైంది. వారు అక్షయుడైన దేవుని మహిమను క్షయమైన మనుష్యుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. వారు సృష్టికర్తకు బదులు సృష్టినే పూజించారు. యెషయా 44 ప్రవక్త విగ్రహారాధనను ఎంతగానో నిరసించాడు. 21 దేవుడన్నాడు, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకో. నీవు నా సేవకుడవు, నిన్ను నేను నిర్మించాను. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. ధనాపేక్ష, దురాశ విగ్రహారాధనతో సమానం. యెషయా 46:5 మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా తెస్తారు? కొందరికి వారి మతమే విగ్రహం. దాన్ని వీరు మొయ్యాల్సిందే కాని అది వీరిని మొయ్యలేదు. అయితే మన దేవుడు మనల్ని మోస్తాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కీర్తనలు 90:2 పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. బైబిలులోని దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవుని పరిశుద్ధాలంకారం మరెవరికి ఉంది? కీర్తనలు 50:21 నేను కేవలము నీ వంటి వాణ్ణి అని నీవనుకున్నావు. యెషయా 55
8 దేవుడన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మన దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, శిక్షిస్తాడు. పాప పరిహారకుడైన క్రీస్తును అంగీకరించకపోతే శిక్షను తప్పించుకునే మార్గమే లేదు. మీకా 7:18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించే దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషిస్తాడు గనుక నిరంతరము కోపముంచుకొనడు. నిర్గమకాండం 34:5-7 వరకు మేఘములో యెహోవా అక్కడ మోషేతో నిలిచి యెహోవా అనే నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళుతూ, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ బలిని దేవుడు అంగీకరించాడు గనుక మనము క్షమించబడ్డాము. మన పాప రుణము ఆయన తీర్చాడు. యెషయా 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని క్షమాపణ పాపరోగానికి స్వస్థత. యేసు శిలువపై చనిపోయి మన రక్షణకు, స్వస్థతకు గొప్ప మూల్యం చెల్లించాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకోగలం? మీకా గ్రంథం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.